బార్సాల ప్రిపరేషన్ బ్లాగ్. బార్సాల కోసం 2 డిఫరెంట్ అటైర్స్ సెలెక్ట్ చేసుకున్నా. ఒకటి వచ్చేసి కంప్లీట్ ట్రెడిషనల్, ఇంకొకటి వచ్చేసి కంప్లీట్ పార్టీ లుక్ అన్నమాట. బట్టలు బంగారం పేరుతో మన ఒంటి మీద ఎంత మోత మోసిన మొహానికి ఒక 2 పూతలు పూయందే ఫంక్షన్ కలర్ రాదనమాట. 999 కి ఇన్ని సర్వీసెస్ ఏంటండి? 999 కి ఇన్ని సర్వీసెస్ ఏంటి అసలు నాకు అర్థం కాదు. నేను ఇంత హెవీ వర్క్ చూసి నా బడ్జెట్ నేను తనకు ఆల్రెడీ చెప్పేసాను. నాకు 1000 నుంచి 1200 లో ఉండాలండి, ఎక్కువ కాస్ట్ అయితే వద్దు అని చెప్పాను. ఇది 1200 మీ బడ్జెట్ లోనే వచ్చేస్తుంది, ఎక్కువ ప్రైస్ పడదు అని తను చెప్పగానే నాకు లిటరల్ గా షాక్ అనిపించింది అనమాట. ఎందుకంటే ఇంత హెవీ వర్క్. హాయ్ హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లేడీస్ వేర్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. సో ఈ రోజు నేను మీ ముందుకి ఒక ఇంట్రెస్టింగ్ బ్లాగ్ అయితే వచ్చేసాను. రీసెంట్ గా బార్సాలకి సంబంధించి కొన్ని బ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తున్నాను కదా, లైక్ షాపింగ్ వీడియోస్ షేర్ చేశాను. సో ఇంకా ఫర్దర్ గా వీడియోస్ వస్తూ ఉంటాయని చెప్పాను కదా. సో ఈ రోజు ఆ వీడియో అన్నమాట, బార్సాల కోసం ప్రిపరేషన్స్. యాక్చువల్ గా నేను బార్సాలకి 2 డిఫరెంట్ అటైర్స్ తో రెడీ అవుతున్నాను అనమాట. ఒకటి వచ్చేసి కంప్లీట్ ట్రెడిషనల్ అండ్ ఇంకొకటి వచ్చేసి లైక్ ఒక పార్టీ లుక్. ఇలా 2 డిఫరెంట్ అటైర్స్ తో నేనైతే బార్సాలకి రెడీ అవుతున్నాను. అండ్ మనం బట్టలు బంగారం పేరుతో మన ఒంటి మీద ఎంత మోత మోసిన మొహానికి ఒక 2 పూతలు పూయందే ఫంక్షన్ కలర్ రాదనమాట. అందుకని చెప్పి ఈ రోజు నేను పార్లర్ కి అయితే వెళ్ళబోతున్నాను. అండ్ ఈ మధ్య రీసెంట్ గా వైజాగ్ లో ఇన్ఫ్లుయెన్సర్స్ నోటి నుంచి వినిపిస్తున్న పేరు, అది ఒకటే పేరు అనమాట. ఆ పార్లర్ కి ఈ రోజు నేను వెళ్ళబోతున్నాను. ఏమై ఉండొచ్చు అనేది ఒకసారి చేయండి. సో కామెంట్స్ లో ఏ పార్లర్ అయి ఉంటుంది ఏంటి అనేది. అండ్ నేను ఈ రోజు ఆ పార్లర్ కి అయితే వెళ్ళబోతున్నాను. అక్కడ మనకి కంప్లీట్ గా 10 సర్వీసెస్ జస్ట్ 999 కి అవైలబుల్ గా ఉంటాయంట. సో ఇంత మంచి ఆఫర్ పెట్టిన తర్వాత కూడా వేరే ఏ పార్లర్ అయినా ఎందుకు విజిట్ చేస్తాము, సో అందుకు అక్కడికి వెళ్ళబోతున్నాను. అండ్ ఈ మేనల్లో పుట్టాడన్న హడావిడిలో తిరిగి తిరిగి నా జుట్టు చింపెరుగా అయిపోయింది. చూసారు ఎలా ఉందో, చీపురు కట్టలాగా. నా మొహం కూడా ఎండకి బాగా పాడైపోయి కళ్ళు నీరసంగా, ఏదొచ్చినా సరే ఎంత హడావిడిగా నేను తిరిగినా అది నాకు ఫస్ట్ నా కళ్ళల్లో ఎఫెక్ట్ తెలుస్తుంది అనమాట. సో కళ్ళు కొంచెం నీరసంగా అయిపోయి అలా అయిందనమాట. సో అందుకని చెప్పి కాస్త మొహానికి పోత పోయడం కోసం వెళ్ళిపోతున్నా. లెట్స్ గో. కన్నా ముందు నేను మీకు తన అవుట్ఫిట్ చూపిస్తాను, ఏ అవుట్ఫిట్ నేను ప్లాన్ చేస్తున్నాను ఏంటి అనేది కూడా చూపిస్తాను. సో స్టే ట్యూన్డ్. అండ్ ఈ రోజు వ్లాగ్ కంటెంట్ అర్థమైంది కదా. బార్సాల ఇంకో 2 డేస్ లో ఉంది కాబట్టి ప్రిపరేషన్స్ వీడియో అనమాట. బార్సాల కోసం ప్రిపరేషన్స్. ఇంకా లేట్ ఎందుకు, చలో వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో పార్లర్కి వెళ్తే కాస్త టైం పడుతుంది కదా, అందుకని చెప్పి ఆయన కీరా కట్ చేసి ఇచ్చారనమాట. ఎందుకంటే బయట ఫుడ్స్ ఏం తిన్నాం కదా, చాలాసేపటి వరకు ఆగాలి అని చెప్పేసి. అండ్ ఇది వచ్చేసి నేను రీసెంట్గా డీమార్ట్ షాపింగ్లో తీసుకున్న ఫుట్వేర్ అనమాట. ఈ బ్లాక్ డ్రెస్కి బాగా సెట్ అవుతుంది అని చెప్పేసి వేసేసుకున్నాను. అండ్ ఫైనలీ నేనైతే వచ్చేసా కింగ్స్ అండ్ క్వీన్స్ సెలూన్కి అనమాట. ఇక్కడ మనకి చూసారా కంప్లీట్గా 10 సర్వీసెస్ మనకి 999 ప్యాకేజ్ అయితే ఉందన్నమాట. ఇది బెస్ట్ ఆఫర్. అండ్ ప్యాకేజ్ సెలూన్ అనగానే ఓన్లీ లేడీస్కి అనుకుంటారు, ఇది కింగ్స్ అండ్ క్వీన్స్ అండి. సో ద నేమ్ ఇట్ సెల్ఫ్ రిప్రజెంట్స్ ఇది ఒక యూనిసెక్షువల్ సెలూన్ అనమాట. లేడీస్ అండ్ జెంట్స్ ఇద్దరికి కూడా యూజ్ అవుతుంది. ఈ సెలూన్ లో సర్వీసెస్ ఉంటాయన్నమాట. సో లెట్స్ గో, ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాము. అండ్ వెళ్ళగానే మంచిగా డెకోర్ తో మంచి వైబ్స్ అయితే వచ్చాయి. ఇది జగదాంబాలో ఉందన్నమాట. నేను అడ్రస్ అది కావాలనుకుంటే అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. మీరు ఒకవేళ కావాలనుకుంటే వెళ్ళొచ్చు. కింగ్స్ అండ్ క్వీన్స్ వాళ్ళ ట్యాగ్ లైన్ చూడండి, అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్ అనమాట. సో మనకి సర్వీసెస్ అన్నీ కూడా అఫోర్డబుల్గా ఉంటాయి. అండ్ వీ మేక్ యూ ఫీల్ లైక్ కింగ్ అండ్ క్వీన్ అనమాట. సో నిజంగానే మనకి ట్రీట్మెంట్ సర్వీస్ అంతా కూడా మనకి ఒక కింగ్స్ అండ్ క్వీన్స్ లాగా మనల్ని ట్రీట్ చేస్తూ మనకి సర్వీస్ అయితే చేస్తారనమాట. సో నేను ఇవన్నీ ఓకే,
ట్యాగ్లైన్స్ చాలామంది పెడతారు, ఇవన్నీ అలానే కామన్ అనుకున్నాను. కానీ లోపలికి వెళ్ళాక సర్వీస్ కూడా నిజంగానే అలా ఉంది. ఎలా జరిగింది సర్వీస్ ఏంటి అనేది మీరే లిటరల్గా చూడండి. సో నేను చెప్పడం ఎందుకు, సో చలో లెట్స్ గో. సో లోపలికి ఎంటర్ అవ్వగానే ఒక ప్లెజెంట్ అంబియన్స్, ఇంకా మంచి రిసీవింగ్. ఎక్కడికి వెళ్ళినా కూడా రిసీవింగ్ ఇంపార్టెంట్ కదా, వాళ్ళు మనల్ని రిసీవ్ చేసుకునే విధానం అంతా కూడా చాలా బాగుందండి. నాకైతే చాలా చాలా నచ్చింది. అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా ఎందుకు ఇంతలాగా ఈ పార్లర్ కోసం చెప్తున్నారు అనేది నాకు అర్థమైంది. మేబీ వాళ్ళు చేసేది ప్రమోషన్ వీడియో అవ్వచ్చు, కానీ నిజంగానే ఆ రిసీవింగ్ మాత్రం చాలా చాలా బాగుంది. అండ్ ఇదిగోండి నేను అక్కడ క్లియర్గా అన్నీ మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను. 1,999 ఇంకా 999 సర్వీసెస్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంది. ఇంతకు ముందు 999 సర్వీస్ ఎప్పటి నుంచో ఉంది, బట్ 1,999 వాళ్ళు కొత్తగా లాంచ్ చేసిన సర్వీస్ అనమాట. సో ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కదా, దానికి స్పెషల్గా మనకి ఆ ప్యాకేజ్ అయితే లాంచ్ చేశారు. అండ్ ఇక్కడ వీళ్ళు యూజ్ చేసే ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి క్లియర్గా ట్రాన్స్పరెంట్గా ఉంటాయన్నమాట. మనకు చక్కగా అన్ని క్యాబిన్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే హెయిర్ కట్ కోసం, హెయిర్ వాష్ కోసం, పెడిక్యూర్ కోసం అన్నీ చాలా చక్కగా విశాలంగా ఉన్నాయన్నమాట అన్నీ కూడా. ఎందుకు ఇంత క్లియర్గా నేను మెన్షన్ చేస్తున్నానంటే మనకి ఏదైనా సర్వీస్ ఎంత ఇంపార్టెంటో మనకు అంబియన్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనం పార్లర్కి వెళ్ళేటప్పుడు ఒక చిన్న పార్లర్కి ఒక సింగిల్ రూమ్లో ఉన్న పార్లర్కి వెళ్ళామనుకోండి, అందరూ ఒకే దగ్గర అంటే మోర్ దాన్ ఒక 2-3 క్లయింట్స్ ఉండేటప్పుడు అంత గజిబిజిగా అయిపోతుంది అనమాట. సో చూడండి ఇవన్నీ కూడా మనకి ఫేషియల్ రూమ్స్ సెపరేట్గా ఉన్నాయి, పెడిక్యూర్ క్యాబిన్ సెపరేట్గా ఉంది, అన్నీ కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయన్నమాట చూడటానికి. నేను ఏది చెప్పాలనుకుంటున్నానో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ అది కూడా ఇదొక యూనిసెక్షువల్ పార్లర్ కాబట్టి మనకి ఖచ్చితంగా ఈ ప్రైవసీ అనేది ఇంపార్టెంట్, 100% ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అంబియన్స్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ నేను మేడంకి అన్ని క్లియర్గా అడుగుతున్నాను అనమాట, ఏంటి సర్వీసెస్ ఏంటి అని చెప్పేసి, సో దట్ మీకు కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలను కదా అని చెప్పి నేను మీకు మ్యాక్సిమం అక్కడ ఉన్నవన్నీ చూపించడానికి ట్రై చేశాను కదా. 999లో మనకి ఏ సర్వీసెస్ ఇంక్లూడ్ అవుతూ ఉంటాయని నేను చేయించుకుంటున్న పెడిక్యూర్ ఒకటే నేను ఎక్స్టర్నల్గా పే చేసింది అనమాట. మిగతావన్నీ కూడా మనకి ఇంక్లూడెడ్ సర్వీసెస్ నేను అన్నీ చూపిస్తాను. అండ్ ఇదిగోండి ఇలా మనకి కర్టెన్స్ అవి వేసి చక్కగా ఒక మంచి ప్రైవేట్ ఎన్విరాన్మెంట్ అయితే క్రియేట్ చేయించారు. సో ఇవి మనకి పెడిక్యూర్ కిట్ అనమాట, అంతా కూడా సెపరేట్గా పెట్టి చక్కగా క్యూటికల్ క్రీమ్ అది కూడా అప్లై చేసి పెడిక్యూర్ అయితే బాగా చేశారు. అండ్ నాకు ఏ పార్లర్కి వెళ్ళినా కూడా వాళ్ళ పేషెన్స్ అనేది నాకు పెడిక్యూర్లో తెలిసిపోతుంది. ఎందుకంటే నా నెయిల్స్ కోవిడ్ టైంలో బాగా పాడయ్యాయి అనమాట. సో పాడవటం వల్ల ఏంటంటే తొందరగా నా నెయిల్స్ లోపలికి డస్ట్ వెళ్ళిపోతుంది, నెయిల్ బెడ్స్ దాని గమ్ అనేది పోయిందనమాట. సో దానివల్ల డస్ట్ తొందరగా వెళ్ళిపోతుంది. కాబట్టి చాలా పేషెన్స్తో చేయాలి, చాలా ఎక్కువ టైం తీసుకొని చేయాలి పెడిక్యూర్ చేసేటప్పుడు, లేదంటే నాకు చాలా పెయిన్ వచ్చేస్తుంది. అండ్ ఈ చైర్ అయితే నాకు భలే నచ్చింది తెలుసా. ఈ చైర్ మసాజర్ చైర్ అంట, మనకి బ్యాక్ నుంచి పుష్ చేస్తూ మనకి ఏదో నెక్ కూడా మసాజ్ చేసినట్టుగా అనిపిస్తుంది అనమాట. అండ్ ఇది చూడండి, దే ట్రీటర్స్ యాజ్ కింగ్స్ అండ్ క్వీన్స్ అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో వాళ్ళు మనకి వాటర్ అది అలా ప్రొవైడ్ చేసి ఇచ్చారు. నాకు చాలా క్రేజీగా అనిపించింది. అండ్ చూసారు కదా నా నెయిల్స్ ఎంత పాడయ్యాయో, నెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్గా చాలా మంచి పేషెన్స్తో క్లీన్ చేసింది. అండ్ దాంతోపాటుగా నా ఫుట్ అంతా కూడా మంచిగా క్లీన్ చేశారనమాట. పెడిక్యూర్ సర్వీసే నాకు మెయిన్ ఇంపార్టెంట్. ఎక్కడైనా సరే పెడిక్యూర్ బాగా చేశారు అంటే నేను ఆ పార్లర్ని 100% ట్రస్ట్ చేస్తాను. ఎందుకంటే మనకి మిగతా సర్వీసెస్ ఫేషియల్ లాంటివి ప్రతి ఒక్క పార్లర్ వాళ్ళు చేసేస్తారు, కానీ పెడిక్యూర్కి వచ్చేసరికి మన అంటే మనం తిరుగుతాము అన్నీ చేస్తాం కదా. సో దానివల్ల మన కాళ్ళల్లో చాలా డస్ట్ ఉంటుంది. సో అలా చేసేటప్పుడు ఆ డస్ట్ని క్లీన్ చేసేటప్పుడు వాళ్ళకి చాలా పేషెన్స్ ఉండాలి అండ్ సర్వీస్ పైన చాలా ఇంట్రెస్ట్ ఉండాలి. కొంతమంది ఇవి తప్పదు అన్నట్టుగా చేస్తారు. పెడిక్యూర్ సర్వీసెస్ కొంతమంది అసలు ఇంక్లూడ్ చేయరనమాట పార్లర్స్లో. లైక్ ఇలాంటి ప్రొఫెషనల్ పార్లర్స్లో ఆల్మోస్ట్ ఉంటుంది, కానీ చిన్న చిన్న పార్లర్స్లో కొంతమంది పెడిక్యూర్ ఇంక్లూడ్ చేయరు. సో వాళ్ళకి అది నచ్చదు అనమాట. కానీ ఈ పార్లర్లో అలా కాకుండా మంచిగా మనకి కావాల్సినట్టుగా మనం సాటిస్ఫై అయ్యేలాగా సర్వీస్ ఇచ్చారు. అండ్ చూడండి ఫుట్ మసాజ్ అయితే మాత్రం అలా ఎంత బాగుంది తెలుసా. సో మనకి ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది పెడిక్యూర్ చేయించుకోవడానికి కొంచెం ఇబ్బందిగా, అంటే వాళ్ళు పాపం మన
లైక్ ఫుడ్ అంతా టచ్ చేసి వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు అనిపిస్తుంది. కానీ ఈ సర్వీస్ వాళ్ళు చేయకపోతే మనం చేసుకోలేము కదా, ఖచ్చితంగా ఎవరో ఒకరి చేత చేయించుకోవాలి. అండ్ ఫుట్ మసాజ్ కూడా చాలా బాగా చేశారనమాట. చూడండి ఎంత బాగా చేస్తున్నారో, నాకైతే చాలా నచ్చింది. అండ్ ఫైనల్లీ నా పెడిక్యూర్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ నేను ఇలా ఒక రూమ్కి అయితే వచ్చేసాను అనమాట. ఫేషియల్ చేయించుకోవడం కోసం అయితే వచ్చేసాను. సో నా ఫేస్ అయితే బాగా ట్యాన్ అయిపోయింది కాబట్టి ఫేషియల్ ఇప్పుడు కంపల్సరీ అనమాట. ఎందుకంటే మాది ఫ్యామిలీ పెద్దదే, ఏ ఈవెంట్ అయినా ఏ అకేషన్ అయినా అన్నీ అందరం కలిపి షేర్ చేసుకొని వర్క్ చేస్తూ ఉంటాము. కాకపోతే ఈ బయట పనులు అంటే లైక్ షాపింగ్ విషయానికి వచ్చేసరికి వాళ్ళు ఎవరూ పాపం వెళ్ళలేరు అనమాట. నేనే వెళ్ళాలి, నేనే చేయాలి అందరు షాపింగ్ కూడా. సో ఇలాంటి పనులన్నిటినీ బయట పనులని నేనే హ్యాండిల్ చేస్తాను కాబట్టి ఖచ్చితంగా నా ఫేస్ ట్యాన్ అవుతుంది. మీకు కనిపించట్లేదు కానీ నా ఫేస్ అయితే మాత్రం కంప్లీట్గా ట్యాన్ అయింది. సో వాళ్ళతో నేను డిస్కస్ చేశాను అనమాట. లైక్ ఏంటంటే ఈ 999 ప్యాకేజ్లో మనకి ఏ ఫేషియల్ వస్తుంది ఏంటి అని. జనరల్గా మనకి 999 ప్యాకేజ్లో క్లీనప్ అయితే వస్తుంది అనమాట. సో వాళ్ళు చెప్పిన క్లీనప్ వైటనింగ్ క్లీనప్ వస్తుంది. సో నాకు ట్యాన్ అయింది కాబట్టి వైటనింగ్ క్లీనప్ నాకు ఆల్మోస్ట్ సెట్ అయిపోతుంది అని చెప్పారు. అండ్ నేను ఎక్స్ట్రాగా డీటాన్ అయితే వేయించుకుంటున్నాను. దీంట్లో మనకి డీటాన్ ఇంక్లూడ్ అవ్వదు అనమాట. సో డీటాన్ ప్యాక్ అయితే ఎక్స్ట్రా నేను చేయించుకుంటున్నాను. నేను చేయించుకుంటుంది జస్ట్ క్లీనప్పే కాబట్టి, అది కూడా ఎందుకు నేను క్లీనప్ చేయించుకుంటున్నానంటే ఫేషియల్ అంటే మనకి కనీసం ఒక 4-5 days ఉంది అనగా మనం చేయించుకోవాలి. కానీ బార్సాలు నాకు జస్ట్ 1 or 2 days ముందు చేయించుకుంటున్నాను కాబట్టి క్లీనప్ అయితే ది బెస్ట్ రిజల్ట్ వస్తుంది అనమాట. మనకి ఫేషియల్ అనుకుంటే ఏమవుతుందంటే కొంచెం ఫేస్ బార్సాల టైంకి జిడ్డుగా ఉంటుంది అని చెప్పేసి నేను క్లీనప్పే చేయించుకున్నాను. క్లీనప్ చేయించుకుంటున్నాను కాబట్టి ట్యాన్ ఎక్కువ ఉంది కాబట్టి డీటాన్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ చేయించుకున్నాను. సో ఫేషియల్ అంతా కూడా కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ వచ్చేసి నాకు హెయిర్ వాష్ చేస్తున్నారనమాట. ఫేషియల్లోనే మనకి నెక్ పాలిషింగ్, బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ పాలిషింగ్ కూడా కంప్లీట్గా ఇంక్లూడ్ అయి ఉంటుంది ఇందులో. అండ్ దీంతో పాటుగా మనకి హ్యాండ్స్, ఫుట్ మంచిగా మసాజ్ చేశారు ఫేషియల్ అయిన తర్వాత. దెన్ నెక్స్ట్ హెయిర్ కట్ కోసం అని చెప్పి నాకు హెయిర్ అయితే వాష్ చేస్తున్నారనమాట. నేను అన్నాను నాకు టైం అయిపోతుంది, హెయిర్ వాష్ వద్దు, నార్మల్గా సింపుల్గా హెయిర్ కట్ చేసేసేయండి వాటర్ స్ప్రే చేసేసి అంటే వాళ్ళు ఒప్పుకోలేదనమాట. సో మా ప్రోటోకాల్స్ మాకు ఉంటాయి, మేము చేయాల్సిన రీతిలోనే చేస్తాము, ప్లీజ్ కొంచెం టైం సెట్ చేసి పెట్టుకోండి అని చెప్పి వాళ్ళు కాంప్రమైజ్ అవ్వకుండా వాళ్ళు ఇవ్వాల్సిన సర్వీస్ని మనకి కంప్లీట్గా ఇచ్చారనమాట. లైక్ అంటే వాళ్ళు స్కిప్ చేయొచ్చు, ఎందుకంటే మనం నో అని చెప్తున్నాం కదా, అవసరం లేదు అన్నప్పుడు వాళ్ళు స్కిప్ చేయొచ్చు. బట్ దే డిడెంట్ ఆప్ట్ ఇట్, వాళ్ళ ఆప్షన్ తీసుకోలేదన్నమాట. కంప్లీట్గా వాళ్ళు ఏ సర్వీసెస్ అయితే మనకి ప్రామిస్ చేస్తున్నారో ఆ సర్వీసెస్ అన్నీ కూడా మనకి కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే మనల్ని పంపిస్తారనమాట. సో బ్లో డ్రై చేసేసి నెక్స్ట్ వచ్చేసి నాకు హెయిర్ కట్ అయితే చేస్తున్నారు. అండ్ ఈ 999 ప్యాకేజ్లో మనకు వస్తున్న హెయిర్ కట్ ఏంటంటే యూ కట్ కానీ, స్ట్రైట్ కట్ కానీ, డీప్ యూ కట్ కానీ, ఈ మూడిట్లో మనకి ఏది కావాలన్నా కూడా వాళ్ళు బేసిక్ హెయిర్ కట్ చేస్తారు. సో మీ చాయిస్ని బట్టి, ఆపై మీ హెయిర్ టెక్స్చర్, వాల్యూమ్ని బట్టి కూడా వాళ్ళు చేస్తారనమాట. మనకు కావాలంటే సజెస్ట్ చేసి చేస్తారు. అండ్ యా ఫైనల్లీ దిస్ ఇస్ మై హెయిర్ కట్. చూడండి ఎంత బాగా చేశారో. నా హెయిర్ కట్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చేసింది. తను బ్లో డ్రై కూడా మంచిగా చేసి నాకు హెయిర్ స్టైలింగ్ ఇలా చేసింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఇంకా వెళ్ళిపోతాను అని చెప్తే తను లేదు మీకు ఐబ్రోస్ కూడా పెండింగ్ ఉంది, థ్రెడ్డింగ్ కూడా చేయించాకే పంపిస్తాను అని చెప్పి థ్రెడ్డింగ్ అయితే చేపిస్తున్నారనమాట. అండ్ తన పేరు అయితే నేను అడగడం మర్చిపోయాను. అండ్ షీ హ్యాస్ డన్ అ పర్ఫెక్ట్ హెయిర్ కట్. అండ్ పెడిక్యూర్ చేసిన అమ్మాయి కూడా చాలా బాగా చేసింది పెడిక్యూర్. సో పెడిక్యూర్కి నేను ఎక్కడైనా ఫిదా అవ్వాల్సిందే, ఎందుకంటే నాకున్న ఈ నెయిల్ ఇష్యూకి పెడిక్యూర్ ఎవరైనా చాలా జాగ్రత్తగా కొంచెం పేషెన్స్తో చేయాలి. సో పెడిక్యూర్ చేసిన అమ్మాయి అండ్ హెయిర్ కట్ చేసిన అమ్మాయి ఇద్దరు కూడా సూపర్గా చేశారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ సర్వీస్. ఇంకా నాకు టైం అయిపోతుందని నేను పరిగెడుతూనే ఉన్నాను అనమాట. సో ఇంటికి వెళ్ళాక కలుద్దాం. బాయ్, వెల్కమ్ బ్యాక్. సో నేను మార్నింగ్ ఇంట్రో ఇచ్చేటప్పుడు హడావిడిగా వెళ్ళిపోయాను కదా. నేను మీకు శారీ యాక్చువల్గా చూపిస్తాను అనుకున్నాను. సో శారీ చూపించలేదు, ఏమి చూపించకుండానే నా కంగారులో నేను వెళ్ళిపోయాను. ఎందుకంటే మా వారు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలన్నమాట. తనకి 2 o'clockకి ఆఫీస్ ఉంది. ఆల్రెడీ మేము అప్పటికే లేట్ అయిపోయాము. సో ఇంకా ఆ కంగారులో మేమైతే వెళ్ళిపోయాము. నేను మీకు శారీ కూడా చూపించలేదు. ఇప్పుడు నిదానంగా అన్నీ చెప్తాను. సో నేను 2 అటైర్స్ ప్లాన్ చేశానని చెప్పాను కదా. ఒకటి వచ్చేసి కంప్లీట్ ట్రెడిషనల్ లుక్ అండ్ ఇంకొకటి వచ్చేసి
ఒక మంచి పార్టీ లుక్ లాగా ఇలా 2 అటైర్స్ అయితే ప్లాన్ చేశాను. దీనికోసం కాస్ట్యూమ్స్ కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఫస్ట్ దానికి ఏంటంటే నేను ట్రెడిషనల్ లుక్కే ఫస్ట్ ప్లాన్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనం అక్కడ బార్సాలకి వెళ్ళేటప్పటికి పూజ అది కూడా ఉంటుంది కదా. సో పూజ టైంలో మనం మంచిగా ట్రెడిషనల్గా రెడీ అయితే బాగుంటుంది అని చెప్పేసి నేను ట్రెడిషనల్ లుక్ మార్నింగ్ ప్లాన్ చేసుకుంటున్నా. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడే పట్టు చీర కట్టుకొని మంచిగా రెడీ అయ్యి వెళ్దాము అని అయితే అనుకుంటున్నాను. అండ్ సో పట్టు చీర అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను. పార్టీ వేర్ సారీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. కాకపోతే నేను టైలర్ దగ్గర నుంచి వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా అస్సలు ఖాళీ ఉండట్లేదు అనమాట. చాలా బిజీగా ఇంకా తిరుగుతూనే ఉన్నాను. అసలు నాకు ఖాళీ దొరకట్లేదు. సో అది వెళ్ళి తెచ్చుకున్న తర్వాత మీకు అసలు చూపించగలనో లేదో, హోప్ఫుల్లీ చూపించాలని అనుకుంటున్నాను, చూపించగలనని అనుకుంటున్నాను. ఒకవేళ ఇన్ కేస్ టైం సెట్ కాక నేను చూపించలేకపోతే కనుక నెక్స్ట్ డైరెక్ట్గా బార్సాల రోజు నేను మీకు ఆ శారీని చూపిస్తాను. సో ట్రెడిషనల్ శారీ వచ్చేసి, పట్టు శారీ వచ్చేసి నేను ఈ కంచి పట్టు శారీతో అయితే స్టైల్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఆల్రెడీ నేను మీకు చూపించాను కదా, మమ్మీ నాకు బర్త్డే కోసం తీసుకున్న శారీ అనమాట ఇది. సో ఇది కంచి పట్టు శారీ, ఇది కంకటాల సేల్లో తీసుకున్నాను. మనకి ఒకప్పుడు ప్యూర్ అంటే నార్మల్ పట్టు శారీస్ ఉండేవి కదా, సో కంచి పట్టు అటువంటి శారీ అనమాట ఇది. చాలా మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వస్తుంది. అండ్ దీనికి బార్డర్ కూడా ఇలానే ఉంటుంది. ఆల్రెడీ నేను ఇంతకుముందే చూపించాను వీడియోలో, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. సో ఇది శారీ అండ్ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది. అండ్ దీనికి బ్లౌజ్ ఏంటంటే నేను బ్లౌజ్ సో ఇలా డిజైన్ చేయించుకున్నాను చూడండి. ఇది మనకి కంప్లీట్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. మనకి లుక్ వైజ్ చూడడానికి మగ్గం వర్క్ లుక్ వస్తుంది. ఎందుకంటే ఈ స్టోన్ వర్క్ వల్ల దానివల్ల మగ్గం వర్క్ లుక్ వస్తుంది అనమాట. ఇదంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్కే వస్తుంది. దానిపైన కట్ వర్క్ ఉంటుంది. అయితే ఇలా ఉంటుంది అనమాట. సో చూడండి ఎంత బాగుందో. దీని ప్రైస్ జస్ట్ మనకి 1200 అంటే నమ్ముతారా? 1200కి ఇంత హెవీ వర్క్ వస్తుంది అంటే ఎవరైనా నమ్ముతారా? సో నాకు కూడా కొంచెం అలాగే షాకింగ్ గా అనిపించింది. రెగ్యులర్ గా ఒక బొటిక్ లో అయితే బ్లౌజెస్ చేపించుకుంటూ ఉంటాను. అండ్ ఇంతకు ముందే ఆల్రెడీ వీడియో షేర్ చేశాను, రాణి బొటిక్ లో చేపించుకుంటూ ఉంటాను అనమాట. సో తనకి నేను ఇలా నా శారీ పెట్టి నాకు ఏదైనా మంచి వర్క్ కావాలి అని అడిగేటప్పుడు తను నాకు ఈ వర్క్ అయితే పెట్టారనమాట. సో ఇలా పెట్టారు. ఈ వర్క్ పెట్టగానే నేను ఇంత హెవీ వర్క్ చూసి నా బడ్జెట్ నేను తనకు ఆల్రెడీ చెప్పేశాను, నాకు 1000 నుంచి 1200లో ఉండాలండి, ఎక్కువ కాస్ట్ అయితే వద్దు అని చెప్పాను. సో తను ఈ వర్క్ పెట్టగానే నేనైతే లిటరల్ గా షాక్ అయ్యాను అనమాట. నా బడ్జెట్ నేను చెప్పాను కదా ఇది కొంచెం హెవీగా ఉంది, ఇంత హెవీ వర్క్ నాకు వద్దని చెప్పాను. అండ్ తను నాకు వెంటనే లేదండి ఇది 1200 మీ బడ్జెట్ లోనే వచ్చేస్తుంది, ఎక్కువ ప్రైస్ పడదు అని తను చెప్పగానే నాకు లిటరల్ గా షాక్ అనిపించింది అనమాట. ఎందుకంటే ఇంత హెవీ వర్క్, ఇంత వర్క్ చూడండి ఎంత హెవీగా ఉందో. అండ్ స్లీవ్స్ కూడా చాలా మంచిగా డిజైన్ చేశారు. సో ఇంత హెవీ వర్క్ మనకు జస్ట్ 1200 అంటే నాకు చాలా షాకింగ్ గా అనిపించింది. అండ్ ఫ్రంట్ కూడా చూడండి ఎంత వర్క్ వస్తుంది. ఇదంతా కూడా మనకి వర్క్ చేసిందంతా కూడా కంప్లీట్ గా తను జెరీ థ్రెడ్ తో చేశారనమాట. నార్మల్ సిల్క్ థ్రెడ్ కాదు, ఇదంతా జెరీ థ్రెడ్ తో అయితే వర్క్ చేశారనమాట. దానివల్ల మనకి బ్లౌజ్ పైన ఒక చిన్న షైనింగ్ అయితే వస్తుంది అనమాట. సో నాకు చాలా బాగా నచ్చింది. అండ్ విత్ ఇన్ ద బడ్జెట్ ఇంత మంచి బ్లౌజ్ డిజైన్ చేయించుకున్నందుకు నాకు ఇంకా హ్యాపీగా అనిపించింది. అండ్ నాతో పాటే అక్క వాళ్ళు కూడా చేయించుకున్నారనమాట. వాళ్ళ బ్లౌజెస్ కూడా సూపర్ నాచ్ ఉన్నాయి తెలుసా. నాకు నన్ను నమ్మి వాళ్ళు నాకు బ్లౌజెస్ అప్పచెప్పినందుకు వాళ్ళకి నేను ఒక మంచి వర్క్ అయితే సజెస్ట్ చేయగలిగాను. అది కూడా విత్ ఇన్ ద బడ్జెట్ అనిపించింది. చాలా చాలా బాగా నచ్చింది. నేను ఫస్ట్ ఈ అటైర్ అయితే ప్లాన్ చేశాను అనమాట ట్రెడిషనల్ లుక్లో. అండ్ దీనిపైన జ్యువెలరీ అంతా కూడా నేను కంప్లీట్ గోల్డ్ జ్యువెలరీయే వేసుకోబోతున్నాను. గోల్డ్ అయితే బాగుంటుంది కదా మనకి పట్టు సారీ పైన. అది కూడా మమ్మీ వాళ్ళు కూడా దెబ్బలాడతారనమాట. అంటే ఒక ఫ్యామిలీ ఫంక్షన్ అటెండ్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా గోల్డ్ అలాంటి టైంలో అయినా వేసుకోవాలి, లేదంటే ఇంకెప్పుడు వేసుకుంటా ఆ గోల్డ్ అంతా ఏం చేసుకుంటా అని మమ్మీ వాళ్ళు కూడా దెబ్బలాడతారు. సో అందుకని నేనైతే మోస్ట్లీ నేను కాసుల పేరు హారం సెట్ అయితే వేసుకోవాలనుకుంటున్నాను. కంప్లీట్ కాసుల పేరు నెక్ సెట్ అయితే వేసుకుందామని అనుకుంటున్నాను. ఎందుకంటే పట్టు చీర మీదకి బాగుంటుంది కదా. సో దాంతో పాటుగా మనకున్న కాసుల హారం వచ్చేసి లక్ష్మీదేవి ఐడల్తో ఉంటుంది. అండ్ ఇంకా కెంపులు పచ్చలతో ఉంటుంది అనమాట. సో కెంపులు పచ్చలు అనేటప్పుడు మనకి పింక్ అండ్ గ్రీన్ కి కాంబినేషన్ సెట్ అవుతుంది కదా. సో అది వేసుకుందాం అనుకుంటున్నాను. మీకు చూపించచ్చు కదా అనుకోవచ్చు. కానీ ఏంటంటే నేను అది జ్యువెలరీ అంతా నా దగ్గర పెట్టుకోలేదన్నమాట. సో మమ్మీ వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళు వచ్చేటప్పుడు తీసుకొస్తారు. సో అప్పుడు వేసుకుంటాను అలాగా. అదనమాట జ్యువెలరీ అయితే.
అండ్ ఈ బ్లౌజ్ కి నేను టాజిల్స్ చూడండి ఇలా యాడ్ చేసుకున్నాను. ఇవి సెపరేట్ గా తీసుకున్నాను అనమాట. ఒక హోల్సేల్ స్టోర్ లో సెపరేట్ గా టాజిల్స్ అయితే తీసుకున్నాను. ఈ టాజిల్స్ ఇలా పేరు 60 రూపీస్ 70 రూపీస్ పడింది అనుకుంటా. చాలా రీజనబుల్ ప్రైస్. సో ఆ టాజిల్స్ స్టోర్ కూడా నెక్స్ట్ మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి, నేను ఆ స్టోర్ కూడా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. అదే ఫస్ట్ అటైర్ అయితే ఇదనమాట. అండ్ సెకండ్ అటైర్ వచ్చేసి నేను మధుస్ కలెక్షన్ లో తీసుకున్న సారీని నేను పేర్ చేసుకోబోతున్నాను. అండ్ సూపర్ గా వచ్చింది తెలుసా. దానికి బ్లౌజ్ వచ్చేసి ఏంటంటే నేను రన్నింగ్ వస్తే నేను సెపరేట్ గా డిజైన్ చేయించుకున్నాను అనమాట బ్లౌజ్. ఆ బ్లౌజ్ వల్ల ఆ సారీ లుక్ అనేది ఇంకా ఎక్స్ట్రాగా లుక్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అనిపిస్తుంది నాకు. నార్మల్ గానే నాకు ఆ సారీ నచ్చింది, కాకపోతే దాంట్లో మనకి ఒక సేమ్ కలర్ కలంకారీ బ్లౌజ్ ఇచ్చారు. అండ్ ఆ బ్లౌజ్ కన్నా కూడా ఈ బ్లౌజ్ డిజైన్ చేశాక సారీ నాకు ఇంకా బాగా నచ్చేసింది అనమాట. సో నేను ఇప్పుడు చూపించచ్చు, కానీ టైలర్ దగ్గర ఉండిపోయింది ఆ సారీ, ఇంకా బ్లౌజ్ తెచ్చుకోలేకపోయాను, మీకు అందుకే చూపించలేకపోతున్నాను. అండ్ నెక్స్ట్ నేను ఈ రోజు వీలైతే ఈ వీడియోలో చూపిస్తాను, లేదంటే బార్సాల వీడియోలో చూపిస్తాను. సో చూసేద్దరు కానీ. అండ్ యా ఇదైతే నేను ప్లాన్ చేసుకున్న ప్రిపరేషన్స్ అనమాట. బార్సాల కోసం నేను పెట్టుకున్న సారీ జ్యువెలరీ అంతా ఇలా నేను ప్రిపేర్ చేసుకున్నాను, ఇలా నేను రెడీ చేసి పెట్టుకున్నాను. అలాగే అండ్ కింగ్స్ అండ్ క్వీన్స్ సలూన్ సర్వీస్ అయితే అల్టిమేట్ తెలుసా. 999 కి ఇన్ని సర్వీసెస్ ఏంటండి, 999 కి ఇన్ని సర్వీసెస్ ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు. నేను వెళ్ళేటప్పుడు లైక్ ఏదో వాళ్ళు నార్మల్గా ఏదో ఇచ్చామా అంటే ఏదో చేసామా అన్నట్టు మొక్కుబడిగా చేస్తారేమో అనుకున్నాను, కానీ ఏంటి అసలు వాళ్ళ సర్వీస్ అది నాకు చాలా షాకింగ్గా అనిపించింది. అంత అలా సర్వీస్ ఎలా చేయగలుగుతారు అంత తక్కువ ప్రైస్లో అనిపించింది. అండ్ నా హెయిర్ చూడండి ఎంత బాగుందో, అసలు ఎంత పాడైపోయింది తెలుసా నా హెయిర్. నేను ఇందాక మీకు వెళ్ళేటప్పుడే చూపించాను కదా, పీచ్గా అయిపోయింది నా హెయిర్ని. ఎంత మంచిగా చేశారో చూడండి వాళ్ళు. సో నాకు వాళ్ళ సర్వీస్ అంతా కూడా చాలా బాగా నచ్చింది. అండ్ పెడిక్యూర్ నేను ఎక్స్ట్రాగా చేయించుకున్నాను అనమాట. పెడిక్యూర్ వాళ్ళు ఇచ్చిన 999 సర్వీసెస్లో అయితే ఇంక్లూడ్ అయ్యలేదు, నేను చేయించుకున్నాను ఎక్స్ట్రాగా. అది కూడా సర్వీస్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది, చాలా బాగా చేశారు. పెడిక్యూర్ 999లో నాకు ఏమేమి వస్తాయంటే మనకి హ్యాండ్స్ మసాజ్, ఫుట్ మసాజ్, నెక్స్ట్ థ్రెడ్డింగ్, అప్పర్ లిప్ క్లీనప్, అది కూడా వైటనింగ్ క్లీనప్. సో ఇలా మొత్తం ఒక 9 to 10 సర్వీసెస్ అనమాట. నేను బాబోయ్ నాకు టైం అయిపోతుంది, పర్వాలేదండి నేను వెళ్తాను, నాకు ఏం ప్రాబ్లం లేదు అన్నా సరే వాళ్ళు లేదు మేడం మీకు ఈ సర్వీస్ ఇంకా ఉంది, ఇది చేసుకోవాలి అని నన్ను ఆపి కూర్చోబెట్టి చేశారనమాట. సో అక్కడే అర్థమైపోతుంది దే ఆర్ పర్ఫెక్షనిస్ట్ అని. సో వాళ్ళ సర్వీస్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ మనకి ఇస్తున్నారనమాట. మీరు కూడా అంతే ఎంజాయ్ చేస్తూ అక్కడ సర్వీస్ని తీసుకోండి. సో యా బార్సాల ప్రిపరేషన్స్ అయితే నేను కంప్లీట్గా చేసేసుకున్నాను. అండ్ ఈవినింగ్ టైలర్ దగ్గరికి వెళ్ళి ఆ శారీ కూడా తెచ్చేసుకుంటే నా ప్రిపరేషన్స్ కంప్లీట్ అయిపోయినట్టే. రేపు బార్సాలకి నేను రెడీ అయిపోయినట్టే. అండ్ నెక్స్ట్ కమింగ్ అప్ బార్సాల వీడియోలో కలుద్దాము. అండ్ యా ఇది వాళ్ళ వీడియో అయితే. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలే మర్చిపోద్దు. మరొక మంచి వీడియోలో కలుస్తా. బాయ్ గాయ్.